వెల్కమ్ టు శశిటి. మనమైతే ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ స్టూడెంట్స్ అయితే పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ అయితే స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయకుండా 400 ఎకరాలని డెవలప్మెంట్ పేరుతో ఆక్రమించి అక్కడున్న వన్యప్రాణులు అన్నిటిని నాశనం చేస్తున్నారని చెప్పేసి స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ అయితే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంత వాయిస్ ట్రై చేసినా కానీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళని లాఠీ చార్జీలు చేస్తున్నారని చెప్తే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే అక్రమంగా వాళ్ళని కొట్టారు అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళకి గాయాలయ్యాయి, అయినా సరే అదే విధంగా వాళ్ళు ధర్నా చేసుకుంటూ మాకు న్యాయం జరిగేంత వరకు మేము దీన్ని వదిలేదు లేదు అని చెప్పేసి అయితే స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. అసలు ఈ ల్యాండ్ లిటిగేషన్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న గొడవ. మొన్న ఉగాది రోజు అయితే స్టూడెంట్స్ కి సెలవు వచ్చినప్పుడు పబ్లిక్ హాలిడే ఉన్నప్పుడు అయితే ఆ పబ్లిక్ హాలిడే జరుగుతుండగా జేసీబీలను తీసుకొచ్చి లోపల ఉన్న మొత్తాన్ని చెట్లని క్లియర్ చేపించే ఆ ప్రయత్నం అయితే గవర్నమెంట్ చేసింది. దాన్ని చూసిన స్టూడెంట్స్ అయితే వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ స్టూడెంట్స్ వెళ్ళగానే వాళ్ళ మీద శాంతియుతంగా మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేశాము, కానీ పోలీసు వాళ్ళు అయితే మా మీద దాడి చేశాడని చెప్పి అయితే స్టూడెంట్స్ అందరూ క్లియర్ గా చెప్తున్నారు. 100 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో మా మీద గాయాలయ్యాయి, మాకు అంటే మహిళల మీద కూడా అరాచకంగా దాడి చేశారని చెప్తే వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ ఇప్పటి నుంచి కాదు, మన 25th మార్చ్ లో అయితే లీగల్లీ ఈ ల్యాండ్ అయితే గవర్నమెంట్ కే చెందుతుందని చెప్పి అయితే చెప్తున్నారు. కానీ ఈ పబ్లిక్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో వాటిని నాశనం చేస్తున్నారు. దాని మీద 48A ఆర్టికల్ ప్రకారము ఆ గవర్నమెంట్ ఎంత గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే అది వైల్డ్ లైఫ్ ది, అది ఎన్విరాన్మెంట్ నాశనం చేయకూడదు. ఆ ఆర్టికల్ ప్రకారం అయితే ఎన్విరాన్మెంట్ ని ధ్వంసం చేయకూడదు అని చెప్పేసి క్లియర్ గా ఉంది. ఆ ఆర్టికల్ కైనా PIL అని చెప్పేసి ఆ కేసు ఫైల్ చేయడం జరిగింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ల్యాండ్ అది, దాని మీద ఫైల్ చేయడం జరిగింది. సో వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అని అయితే చూడాలి. సో వీళ్ళకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు. సో కొంతమంది విద్యార్థి సంఘాలు అయితే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మరి పొలిటీషియన్స్ సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళ ఆర్తనాదాలన్నీ వినిపిస్తున్నారు. సో పొలిటీషియన్స్ ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేదు, మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని అయితే స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. అయినా సరే దేనికైనా సిద్ధమంటూ మేమందరం స్టూడెంట్స్ అందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ మేమందరం ముందుకు వచ్చి ఒకటిగా కలిసి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. అలానే ఈ రోజు కూడా పేడ్ ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు ఇక్కడ వచ్చి చెక్ చేసుకో. రేవంత్ రెడ్డి నువ్వే వస్తావా, శ్రీధర్ బాబుని పంపిస్తావా, గట్టి విక్రమార్కని పంపిస్తావా, ఎవరిని పంపిస్తావా నువ్వు పంపించుకో, వచ్చి చెకప్ చేయించుకో. గేట్ లోపల ఉన్న వాళ్ళందరూ రిజిస్టర్డ్ స్టూడెంట్స్. మీకు ఎంత దమ్ముంటే గుంటనగర్ అని అంటావు. మేము గుంటనగర్లా కనిపిస్తున్నామా? క్యాంపస్ లో జింకలు లేవు, పులులు లేవు, సింహాలు లేవు, గుంటనగలు ఉన్నాయని అన్నావు. ఎవరు NSA క్యాడర్ ఉంది ఇక్కడ గుంటనగలు. వచ్చి చూడు రేవంత్ రెడ్డి, ఎన్ని మోగ జీవులు చనిపోతున్నాయి, మాటలు లేని మోగ జీవులు బిక్కుమంటూ చనిపోతున్నాయి. అయినా సరే ఈ బుల్డోజర్లు 50 పైన ఉన్నాయి. బుల్డోజర్లు ఓవర్ నైట్ 3 days నుంచి వర్క్ అవుతుంది. మేము ఇక్కడ ఎంత ధర్నా చేసినా సరే మాకు మాత్రం రిజల్ట్ రావట్లేదు. అందుకనే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బయట నుంచి ఇంకా అక్కడ వర్క్ అవుతుంది. ఇప్పుడే మేము అక్కడ నుంచి మార్చి చేసుకుంటూ వచ్చాము. టీచర్స్ వాళ్ళని, పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే టీచర్స్ ని అలౌ చేశారు. టీచర్స్ ల్యాండ్ విజిటింగ్ చేసి వచ్చి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. స్టిల్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. నేను ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, బయట నుంచి ఎవరైతే సపోర్ట్ సాలిడారిటీ చూపిద్దాం అనుకున్నారో మీ ప్రయత్నం కూడా మీరు చేయండి. మా ధర్నాలు కూడా మేము చేస్తాం, మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. న్యాయం జరిగేది మాకే, ఎందుకంటే ఆ ల్యాండ్ మాది కాబట్టి మాకు న్యాయం కావాలని మేము పోరాడుతున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ ఏడైతుందండి? 2,300 ఎకరాలు ఇందిరమ్మ రాజ్యంలో వచ్చేది. అదే ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా ల్యాండ్ లాక్కుంటున్నాడు. 400 ఎకరాలు ఏదైతే ఉందో మేము IMT బరదకి ఇచ్చినాం. కాంపెన్సేషన్ 597 ఎకరాలు ఇవ్వాలి, కానీ వాళ్ళు 397 ఎకరాలు ఇచ్చారు. దాదాపు 140 ఎకరాల అగ్రిమెంట్ ప్రకారం మాకు ఇవ్వలేదు. అది కాకుండా 100 ఎకరాలు NIABకి, ఒక 160 ఎకరాలు T4కి, ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోతే మాకు ఎక్కడ ల్యాండ్ ఉంటది? అది మా ల్యాండ్. హైకోర్టు నుంచి ఏదైతే ఆర్డర్ వచ్చిందో, రిటర్న్ వచ్చిన ల్యాండ్ 400 ఎకరాస్ ఏదైతే హైకోర్టు నుంచి రిటర్న్ వచ్చిందో అది మాదైతుంది. అప్పుడు ఎవడైస్తేనే వాళ్ళకే కదా వచ్చేది, మళ్ళీ రిటర్న్ ఇచ్చేది. అది మా ల్యాండ్. అన్యాయంగా లాక్కున్నదే కాకుండా మళ్ళీ మమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు అంటావా? ఫైట్ చేయాలి కదా, మీరు ఇలా చేస్తే మీకు న్యాయం జరుగుతుందా? మేము లీగల్ గా కూడా పోతున్నాము. చాలా మంది ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఈ రోజు ABP కార్యకర్తలు కొంతమంది పోయి కలిసారు ఢిల్లీలో. వాళ్ళ ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా మంది పొలిటీషియన్స్ కూడా యూనియన్ మినిస్టర్ కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ నుంచి అలుమినిగా పోయిన శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతకాని
తప్ప మిగిలిన వాళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళ సోడాడిని చూపించి మాకు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. మాకు న్యాయం జరిగిన వరకు ఎన్ని రోజులైనా మేము ఆలోచించాం, వీటినే కూర్చుంటాం, కావాలంటే తిండి మానేసైనా మేము కూర్చుంటాం. అంతేగాని మా ల్యాండ్ అక్రమంగా లాకుండా మాత్రం మేము ఊరుకోం. డిఫారెస్టేషన్ చేసి నీకు నచ్చినంత ల్యాండ్ నువ్వు లాక్కపోయి మోక్షీవుల ప్రాణాలను తీసి గుడ్డనకుండా ఉన్నాయని చెప్పి నీకు నచ్చినట్టు కోతలు పూనికి నీకు ఎవడ ఇచ్చాడు రేవంత్ రెడ్డి? నీకు భూములు హక్కు నీకు ఎవడ ఇచ్చిండు? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి ల్యాండ్ ఇచ్చింది ఇందిరమ్మ గాంధీ. అయినా సరే నువ్వు అన్యాయంగా లాక్కుంటున్నావు. మేమైతే వదిలేదు. మా ల్యాండ్ మాకు వచ్చిన వరకు వీళ్ళైతే సుప్రీం కోర్టు వరకు కూడా మేము పోతాం. ఎలా బిహేవ్ చేస్తున్నారు స్టూడెంట్స్ తో? పోలీసులు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఆడపిల్లలను కూడా చూడకుండా లాఠీ చార్జీలు జరుపుతున్నారు అన్న. మా భూమి కోసం మేము పోరాటం కూడా బయట నుండి వచ్చిన పోలీసులు మా మీద దాదాగిరి చేయడం అయిందన్న. మేము చదువుకుంటాం, ఇది మా భూమి, ఇది మేము పోరాడతాం. డెఫినెట్ గా మా హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళ మధ్యలో ఏంటి అసలు? వాళ్ళకి ఏం హక్కు ఉంది మా పైన లాఠీ చార్జ్ చేయడానికి? స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్, వాళ్ళ పైన ఎవరు రాళ్ళు ఇస్తున్నారని ఇద్దరు స్టూడెంట్స్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ ఇప్పుడు మమ్మల్ని కొట్టింది, మేము కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అలా మీద. ఏంది కథ? ఎన్ని అలా జీవులు నాశనం అవుతున్నాయి. చెట్లు అయితే ఎక్కడెక్కడ పడిపోయినాయి, పెద్ద పెద్ద చెట్లు. ఒక మొక్కకు మనం ఇంట్లో ఒక మొక్కకు నీళ్ళు పోసి పెంచంటే ఎవరి తరం కాదన్న. ఒక మొక్కను పెంచడం చాలా కష్టం, అది ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇక రైతు కష్టం కూడా ఉంటదన్న. ఇంట్లో ఇంత మంది కష్టం కలిస్తే అన్ని చెట్లు కూడతాయి, అన్ని అడవులు, ప్రకృతిని నాశనం చేస్తున్న ఒక దుర్మార్గమైన చర్యకు పాల్పడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. డెవలప్మెంట్ కోసమే చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. అన్న మా డెవలప్మెంట్ చేయాలంటే ఇంకెక్కడైనా పోయి చేయొచ్చు అన్న. ఎన్ని బంజర భూములు లేవు, ఎన్ని బీడుబాడిన భూములు లేవు, నీ కొండలు గుట్టాలు అన్ని లేవు. హైదరాబాద్ కి మధ్యలో ఉన్న ప్రాంతం అన్న ఇది. ఒక హైదరాబాద్ కి ఊపిరితిత్తుల వంటివి ఈ క్యాంపస్ అని అంటారు. ఆ ఊపిరితిత్తులను నాశనం చేస్తే నువ్వేముంటావు? ఒక మనుషుడికి ఎలా బతకగలడు? నేటి పౌరులు ఎలా బతకగలరు? ఎందుకు ఇప్పుడు పోలీసులు అందరూ లాఠీ చార్జ్ చేస్తున్నారు? వాళ్ళ పిల్లలు ఇంకెవరో కూడా ఇక్కడ చదువుకొని వస్తారు కదా. మామైన ఎంత ఎవరేం రెస్పాన్స్ ఇస్తలేరన్నా. మేము అందరం కలిసి రీసెర్చ్ అందరం ఫ్యాకల్టీ నాన్ ఫ్యాకల్టీ అందరం కలిసి అక్కడికి వెళ్ళాం, మష్రూమ్ డాక్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. అలౌ చేయకపోగా లాఠీ చార్జ్ చేశారు మా పైనకి. ఇంకా మాట్లాడి మెల్లిగా ఫ్యాకల్టీని లోపలికి పంపితే ఫ్యాకల్టీ ఒక్కరు లోపలికి వెళ్ళొచ్చారు. అది ఎంత టఫ్ సిచ్యువేషన్ అంటే చూస్తుంటే ఒక ప్రకృతి ప్రేమికుడికి అయితే ఖచ్చితంగా గుండె చెదిరిపోయేంత దృశ్యాలు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా పడిపోయి ఉన్నాయి.